స్థాయిలో జాతీయ స్థాయిలో జరిగేటువంటి విషయాలన్నిటి కూడా మీరందరూ ఇమ్మడింపజేసుకోవాలి. ధర్మ యుద్ధంలో గెలిచేది మనమే, గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ గెలిచేది మనమే అన్నటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుతూ, అరుణ్ మాట్లాడుతూ మనం 10 లక్షల మంది ఉన్నాం, అవతల 60 లక్షల మంది ఉన్నారు, మనం గెలుస్తామా అన్నాడు. గెలుస్తామా గెలవా మీరందరూ చెప్పండి ఒకసారి. విజయం మనదే. శ్రీశ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమే. అందుకే సరైన ధర్మయుద్ధంగా మనం పేరు పెట్టుకున్నాం. 100% మనమే గెలుస్తాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించి వెనక్కి పోండి. ఒక 20 సంవత్సరాలు వెనక్కి పోండి. 20 సంవత్సరాలు వెనక్కి పోతే ఏమవుతుంది? గొర్రెల మంద మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నామని ఆవేశపడ్డటువంటి ఆంధ్ర నాయకులు, ఆంధ్ర వలసదారుల పరిస్థితి ఏమైంది? 4.5 కోట్ల దెబ్బకి బోర్డర్ దాటి బయటికి పోయినరా లేదా? మరి అదే జరుగుద్ది రేపు పొద్దున. కాబట్టి మీరు ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మన డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ సాధించే వరకు కూడా చెర్ల చేపలు పడ్డ సన్నంగా మనం అంతా చేయొద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన నాయకులు చెప్పేది, మన నాయకుల పత్రికా స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మీడియా ద్వారా వచ్చేటువంటి సమావేశాలు సందర్భాలు విషయాలన్నిటి కూడా మీరందరూ క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. లేని పక్షంలో మీ అందరికీ తెలుసు 60 లక్షల మంది ఉన్నాం, మేమేం పీకలేము అని చెప్పేసి రెచ్చగొట్టేదానికంటే లంబాడ సోదరుల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నాం, ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినావు, తీర్పు చెప్పేదాకా ఓపిక పట్టినాడు. ఓపిక లేకపోతే ఏం చేస్తాం? కడుపు మండి ఆకలేస్తూ ఉంటే ఆకలి అవుతుందని చెప్పొద్దనంటే ఎట్లా? చెప్పొద్దని చెప్పడానికి నువ్వెవడు అని అడుగుతా ఉన్నా. అరే నాకు ఆకలి అవుతుందిరా బాబు, నేను అడుక్కుంటా అని చెప్పేసి అన్నం పెట్టమంటే, మరి నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి నోరు మూసుకోమంటే ఎట్లా? నోరు మూసుకోమని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నావు. కాబట్టి అవకాశం ఉన్న మేర ఏమైనా న్యాయస్థానంలో న్యాయం దొరుకుద్దని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదిస్తే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పట్టకపోయి న్యాయస్థానానికి అప్పచెప్పు. మా తమ్ముడు చెప్పిందే నిజమవుతుంది లాస్ట్కి. అవుతుందా కాదా? అవుతుంది. మార్చి పాసు చేయకుండా నడుచుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు సోదరుడు మన చైర్మన్ రామకృష్ణ గారు చెప్పిండు, సైలెంట్గా నడుచుకుంటూ వస్తాం. రేపు ఏం చేస్తాం మనం? జబర్దస్త్ కాళ్ళు లేపు ఒక్క గుద్దు బ్రిడ్జ్ కూడా కూలిపోద్ది. మరి అందుకని అందాక రానియొద్దని చెప్పి చెప్తా ఉన్నాం మిమ్మల్ని అందరూ కూడా. అందుకని న్యాయమైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి కోరిక, 50 సంవత్సరాల అణచివేత ఎక్కడైతే మొదలైందో అక్కడ నుండి, కాకపోతే నాయకత్వం సరిగా లేకను, ఆర్థిక స్తోమత లేకను, రాజకీయంగా సపోర్టు లేకను కొంత వెనుకబడ్డం కానీ చివరికి 100% న్యాయమే గెలుస్తుందన్నటువంటి చివరి ఆశ మాత్రం చావలేదు ఆశీర్వాదులలో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గత ఉద్యమానికి ఇప్పటి ఉద్యమానికి చాలా వ్యత్యాసం ఉంది. యువకులు అత్యధికంగా పాల్గొన్నారు. యువకులందరూ కూడా ఆలోచించాలి, మన భవిష్యత్ అంతా కూడా ఉద్యమం మీదనే ఆధారపడి ఉంది. న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో గెలిచినా కానీ 60 లక్షల మంది ఉన్నామని చెప్పేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలని. ఆ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి మరి చివరికి మనకు న్యాయం జరగకుండా కూడా మరి ఆపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యమమే అంతిమంగా న్యాయం తేలుస్తుంది. ఉద్యమాన్ని వదిలిపెట్టొద్దు దయచేసి. ఇప్పటికే మన భవిష్యత్తు అంతా కూడా, మన భవిష్యత్తు ఉన్నటువంటి తరాలకు కూడా న్యాయం జరగకుండా అడ్డంకిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% మనమంతా ఐక్యతతోని ముందుకు పోతేనే 100% మనకి న్యాయం గెలుస్తుంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా గమనించాలి. గమనించి మనమంతా కూడా ఇక్కడంతా కూడా మేము ప్రజాప్రతినిధులుగా మాజీలం, తాజాలం కాదు కాబట్టి వచ్చిర్రు అనుకుంటారు మీరు. కానీ మేమంతా కూడా పొలిటికల్ పార్టీలలో ఉన్నాం కనుక ఒక అడుగు ముందుకేసి మాట్లాడలేము. తమ్ముడు అరుణ్ మాట్లాడినట్టుగా మాట్లాడలేము. అట్లాగే అయినప్పటికీ కూడా అంత మన సభ కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాలి, కొంత మన వారికి సపోర్ట్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా, న్యాయ పోరాటం జరగాలి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం జరగాలి.
రాజకీయ ప్రక్రియ కూడా జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏ విధంగా సపోర్ట్ తీసుకోవాలి తప్ప వాళ్ళని దోషులుగా మీరు మరి నిలబెట్టొద్దు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ఉద్యమం గెలవాలంటే ఒక వ్యూహాత్మకంగా మనం ముందుకు పోతేనే తప్ప లేకపోతే మనం అణిచివేతకు గురైతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారి సహకారాన్ని కూడా తీసుకోవాలి. రేపొద్దున న్యాయస్థానంలో మనం తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మరి ఆర్డర్ అమలు జరగాలంటే ఖచ్చితంగా ఈ జిల్లా దగ్గర నుండి మొదలు పెడితే అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల సహకారం 100% అవసరం అవుతుంది. కాబట్టి వారిని కూడా ఎవరిని మీరు నిందించొద్దు, సభకు రాలేదని చెప్పేసి ఒకసారి మీరందరూ గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకనే సోదరులారా, మీరందరూ కూడా ఐక్యతతోని ముందుకు సాగటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి మనమంతా కూడా సామరస్యంతో అనవసరంగా అడ్డగోలుగా ఆగమాగం కాకుండా సామరస్యంతో మనం ముందుకు పోవాలి, శాంతియుతంగా మనం ముందుకు పోవాలి తప్ప ఆగ్రహ వేషాలతోని మనం చికాకైతే ఏదో విధంగా వంకబెట్టి మనని అణచివేతకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అదే అడుగుతాం, నక్సలైట్లు అదే అడుగుతారు. మళ్ళీ నక్సలైట్లకి లింక్ కట్టి అందరూ నక్సలైట్ల కింద కూడా బుక్ చేసే అవకాశం ఉంటుంది, కేసులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆవేశపడకుండా శాంతియుత మార్గంలో, గాంధీ మార్గంలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందు నడవాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ అవసరం వచ్చినప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి మరి మా ఆది నాయకత్వం ఎవరైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీశ్రావు గారు ఉన్నారో వారందరి దృష్టిలో సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆదివాసుల పక్షాన్ని నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి వారందరికీ కూడా విన్నవించడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత ఈరోజు ఉద్యమమే కాదు, ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా వ్యక్తిగతంగా నేను తప్పకుండా 100% మీకు సహకరిస్తా. పార్టీ సహకారం అవసరం వచ్చినప్పుడు కూడా పార్టీని కూడా మెప్పించేటువంటి బాధ్యత కూడా నాది. 100% ఆదివాసులకి న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. రాజకీయ ప్రక్రియలో ఏ న్యాయం కావాలన్నా 100% రేగా కాంతారావు గారు ఆదివాసీ సమాజం పక్షాన నిలబడతాడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.